మాకేదైనా ఫైల్ వస్తుందా పిల్లలు ఏం చేస్తాం సంఘర్షత్వం సంవదత్వం నేను కూర్చోను దేవాభావం యదా పూర్ణే సంజ్ఞానానాముపాసనాతే. ఇప్పుడు ఈ ప్రదర్శన చక్కగా తిలకించండి. రెండు చేతులు నమస్కారం ముద్రలోకి బాడీ స్ట్రైట్ వస్తుంది. వెనుక కూడా ఉంటుంది. ఛాతీ పొట్ట గొంతు ప్రకటన అయితే ఓకే. వజ్రాసన్ వచ్చేసేయండి.
బాడీ స్ట్రైట్ గా ఉండాలి. ఓకే రిలాక్స్. ఇలాగ రండి. బొట్టల మీద దాన్ని పట్టుకోండి. అలాగే వెనక రెడీ సార్ రూమ్కి వచ్చి మీరు వచ్చేసండి. ఆత్మీయులందరినీ దయచేసి బ్యాక్ సైడ్కి రావాలన్నా. బ్యాక్ సైడ్ రావాలి దయచేసి అందరూ. రేపు జూన్ 21వ తారీఖు జరిగే యోగాంధ్ర కోసం ఈ మాసంలో జరిగే అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బాపట్ల నగరంలో భవనారాయణ స్వామి గుడి ఎదురుగుండా జరిగిన యోగా కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మానవహారం తయారు చేశాం ఈరోజు. అలాగే ఒక చిన్న ర్యాలీ కూడా చేసుకున్నాం. ఎందుకు అంటే యోగాని రక్షించుకోవాలి, ఆయుర్వేదాన్ని కాపాడుకోవాలి, అలాగే మనం క్రమశిక్షణతో మెలగాలి అని ఒక సందేశాన్ని మిగతా ఉన్న అందరికీ ఒక స్ఫూర్తిగా అందించాలి అనే ఒక ఉద్దేశంతో మేమందరం కూడా కలిసి ఒక ర్యాలీ కార్యక్రమం చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ అంబేద్కర్ సెంటర్లో ఒక మానవ హారం లాగా కూడా తయారయ్యి ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వటం కోసం చేసిన ఈ మంచి సందేశం అందాలని, ఒక మంచి సందేశం ప్రజలకు అందాలని ఇందులో పాలుపంచుకున్న స్టూడెంట్స్ కానీ, పుర ప్రముఖులు కానీ, ఆఫీసర్స్ కానీ, కలెక్టర్ గారు కానీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా, నమస్కారాలు తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మనము ఈ రోజున పెద్ద ఎత్తున భావనారాయణ స్వామి దేవాలయం ఎదురుగా చాలా మంది పుర ప్రముఖులతో, విద్యార్థులతో పెద్ద ఎత్తున యోగా ప్రదర్శనలు చేసుకున్నాం. ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తున్నాము అని అంటే, మరి స్వర్ణాంధ్ర దిశగా యోగాంధ్రం కూడా తీసుకెళ్లాలన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సంకల్పం, భారత ప్రధాని గారి సంకల్పం. తద్వారా మనము 2047వ సంవత్సరం నాటికి వికసిత భారత్గా, స్వర్ణాంధ్రగా రూపొందాలన్న మన సంకల్పంలో భాగంగా యోగాంధ్ర కూడా మనం సాధించుకోవడం ద్వారా మరి మనము ఆర్థిక సంక్షేమ అభివృద్ధి మాత్రమే కాకుండా శారీరక మానసిక ఆరోగ్యంతో ప్రజలందరూ కూడా సౌభాగ్యంగా, సుభిక్షంగా, సలక్షణంగా, సంతోషంగా ఉండాలన్న ఉద్దేశంతో మనము యోగాంధ్ర కార్యక్రమాన్ని మాసోత్సవంగా చేసుకుంటున్నాం. మే 21 నుంచి జూన్ 21 దాకా. అందులో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ తో, ఒక్కొక్క థీమ్ తో అనేక కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం. ఈ రోజు ర్యాలీ, మానవహారం తో పాటు కల్చరల్ యోగాను కూడా ఒక సాంస్కృతికంగా ఏ విధంగా ప్రదర్శించవచ్చు అనేది కూడా మనం చేశాం. మరి జూన్ 21వ తారీఖున ఏదైతే మన రాష్ట్రంలో భారత ప్రధాని గారి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి అతిపెద్ద చారిత్రాత్మక కార్యక్రమం విశాఖపట్నంలో జరుగుతూ ఉంటే, మరి మన బాపట్ల జిల్లా కార్యక్రమం సూర్యలంక బీచ్ లో సుమారు 5,000 మందికి పైగా మరి అంతమందితో మనం చేస్తాం. ఆ కార్యక్రమానికి కూడా ఆసక్తి ఉన్న ప్రజలందరూ కూడా రావాల్సిందిగా పిలుపునిస్తూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.